హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయిత. ఈరోజు మనము పార్ట్ బి డిప్టీ డిఓలో భాగంగా కీలకమైనటువంటి పదజాలాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ యొక్క పార్ట్ బి 7 సెక్షన్లు మొత్తం నేను చెప్పబోయే ఈ కాన్సెప్ట్ల చుట్టే తిరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజింగ్. అంటే ఈ 4 పదాలు తెలిస్తే పార్ట్ బి మొత్తం కూడా అయిపోతుంది. చాలా డెడ్ ఈజీగా ఉంటుంది పార్ట్ బి అనేటువంటిది. ఇప్పటికే మనం మెటీరియల్ పెట్టడం జరిగింది, క్లాసులు పెట్టడం జరిగింది, మరియు అదేవిధంగా ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది తెలుగులో మరి ఇంగ్లీష్లో. కాబట్టి మీరు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివైన నిర్ణయం తీసుకోవాలి. తెలివైన వాళ్ళందరూ కూడా మన యాప్లో ఉండాలి, ఉద్యోగం సాధించాలనే కసి ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్న యాప్లో ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ కీలకం, మెటీరియల్ కీలకం, ఎక్కడ దొరకని ప్రింట్ తీసుకునే అవకాశం గల మెటీరియల్, మరియు ఎగ్జామ్స్ విపరీతంగా మనం పెట్టబోతున్నాం. మరి పూర్తిగా కాన్సెప్ట్ మళ్ళీ మీరు మరోవైపు చూడకుండా కేవలం మీరు జనరల్ స్టడీస్ చదివితే చాలు, మిగతాది మేము చూసుకుంటాం. మరి ఈ యొక్క నిర్వహణ మేనేజ్మెంట్ కంటే ముందుగా ఇది మన కోర్సు డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పేపర్ 2కు సంబంధించి మీకు ఏ అనుమానాలు ఉన్నా సరే ముందుగా మన ప్లేస్టోర్లో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ఐకాన్ చూడండి, ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది, మీరు ఎప్పుడైనా వాట్సాప్ చేయొచ్చు. ఇది డైట్ లెక్చర్కి సంబంధించిన కోర్సు. పూర్తిగా పార్ట్ ఏ పార్ట్ బి మేమే కొన్ని సబ్జెక్టులకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్టులకు పూర్తిగా అందిస్తున్నాం. ఒకరోజు ఈ యూనిట్, ఒకరోజు ఈ యొక్క డైట్ లెక్చర్ యూనిట్. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ కండి. ఎందుకంటే చాలా ఈజీగా ఉంది సిలబస్. ఎందుకంటే మనం ఎంఈడి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, మనకు అనుభవం ఉంది, ఈ పుస్తకాలతో సహవాసం ఉంది. కాబట్టి అందరికంటే ముందుగా వేగంగా సమాచారాన్ని అందించబోతున్నాం. మళ్ళీ మీకు బీఈడి లెక్చరర్ నోటిఫికేషన్ రాబోతుంది. మళ్ళీ మనం చెప్పినట్టుగా 22 బీఈడి లెక్చరర్స్ పోస్టులు పడతాయి, 8 పీఈటీ పోస్టులు పడతాయి. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ సబ్జెక్టులు ఉంటాయి. దాంట్లో కూడా మీకు తెలుసు అన్ని సబ్జెక్టుల కలయిక, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఎక్కువ పోస్టులు పడే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఎంఈడి చేసిన వాళ్ళు డైట్ బీఈడి పోస్టులను నెగ్లెక్ట్ చేయకండి. అదేవిధంగా డిప్టీ డిఓ ప్రిపేర్ అవుతూనే దీనికి కండి. ఏ అనుమానం ఉన్నా సరే వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా మేము సహకరిస్తాం. కాబట్టి మాకు మెటీరియల్ లేదనో, మేము ఎలా చదవాలనో అలా సందేహం ఉన్న వాళ్ళందరూ కూడా మన యాప్లో రండి, వాట్సాప్ చేయండి, మేము చూసుకుంటాం. మీరు పేపర్ 1 ఖచ్చితంగా చూసుకోవాల్సిందే, బాగా గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో భాగంగా నిర్వహణ అనే పదాన్ని ముందుగా ఉపయోగిస్తున్నాను. నిర్వహణ అనే పదం, మరి నిర్వహణని ఇంగ్లీష్లో మేనేజ్మెంట్ అంటారు, మళ్ళీ మేనేజ్మెంట్ని యాజమాన్యం అంటారు. మరి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటి అంటే పాలన, పరిపాలన. మరి ఇంతకు నిర్వహణ గొప్పదా, పాలన గొప్పదా అనే అంశాలు. అంటే మేనేజ్మెంట్ గొప్పదా, అడ్మినిస్ట్రేషన్ గొప్పదా, మేనేజ్మెంట్ పెద్దదా, అడ్మినిస్ట్రేషన్ పెద్దదా, ఇదే కన్ఫ్యూజన్లో ఊగులాడుతున్నటువంటి వాళ్ళకు ఇది ఒక వరం లాంటి క్లాస్, బాగా గుర్తుపెట్టుకోండి. చివరిగా చూస్తే దీంట్లో అద్భుతమైన నిర్వచనాలు ఉంటాయి, అద్భుతమైన సూత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మరి నిర్వహణ అంటే మేనేజ్మెంట్, దాని తెలుగులో యాజమాన్యం అని కూడా అంటారు సందర్భాన్ని బట్టి. ఇక్కడ చూస్తే పాఠశాలలను, సంస్థను సరైన దిశలో, సంస్థను లేదా పాఠశాలను బాగా గుర్తుపెట్టుకోండి, సరైన దిశలో డైరెక్షన్ నడిపేటట్టు చేయడానికి, క్రమబద్ధీకరించడానికి, అంటే క్రమ పద్ధతిలో తీసుకెళ్ళడానికి, క్రమబద్ధీకరించడం అంటే క్రమ పద్ధతిలో తీసుకెళ్ళడం, మరియు పర్యవేక్షించుటకు, సలహాలు సూచనలు ఇవ్వటకు ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడిందే నిర్వహణ. మేనేజ్మెంట్ వేరే, అడ్మినిస్ట్రేటివ్ వేరే. కానీ పుస్తకంలో చాలా చోట్ల ఒకటే అంటాడు, శాస్త్రంలో ఒకటే అంటారు, అది పర్యాయపదాలు అంటారు, నాణానికి బొమ్మ బొరుసు అంటారు. కాకపోతే స్వల్ప తేడా లేకపోలేదు. అది ఎవరు చెప్పారు, ఏ గ్రంథంలో చెప్పారు, మనం మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఒక సంస్థను లేదా పాఠశాలను సరైన దిశలో మరి క్రమబద్ధీకరించుటకు, పర్యవేక్షణ చేయుటకు, సూచనలు ఇవ్వటకు, సలహాలు ఇవ్వటకు ఏర్పడిన విభాగమే నిర్వహణ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, నిర్వహణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, మెయిన్ ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు, ఒక వ్యవస్థ, అది సంస్థ కావచ్చు, వ్యవస్థ కావచ్చు, పరిశ్రమ కావచ్చు, అది పాఠశాల కావచ్చు, అది కళాశాల కావచ్చు, ఒక వ్యవస్థలోని లక్ష్యాలను నిర్ణయించడం మరియు దిశానిర్దేశం చేయడం. లక్ష్యాలను నిర్ణయించి
ఆ సంస్థ లక్ష్యాలు చేరుకునేటకు డైరెక్షన్స్ ఇవ్వడమే నిర్వహణ యొక్క ప్రధాన విధి. ఒక సంస్థ బాలేదంటే మేనేజ్మెంట్ బాలేదంటారు. మేనేజ్మెంట్ అంటే మేనేజ్ చేయడమే అని గుర్తుపెట్టుకోండి. రైట్. నిర్వహణ అనే పదాన్ని మనం అనేక విధాలుగా ఉపయోగిస్తాం. దీనికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ పుస్తకాల్లో దొరకవు మిత్రులారా. ఆర్థిక రంగ నిపుణులు నిర్వహణను ఏమన్నారు అంటే ఉత్పత్తిలో ఒక కారకం అన్నారు. చూడండి, ఆర్థిక రంగ నిపుణులు నిర్వహణను ఏమన్నారు అంటే ఉత్పత్తిలో ఒక కారకంగా భావిస్తే, అదే సామాజిక శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు, సోషలిస్ట్ ఏమన్నారంటే ఇది వ్యక్తుల సమూహము లేదా సముదాయము ఒక వర్గంగా భావించారు. రేపు ఎగ్జామ్లో ఒక వ్యక్తుల సమూహము లేదా వర్గంగా భావించినటువంటి వారు ఎవరు అంటే తత్వవేత్తల, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల, లేక ఆర్థికవేత్తల, సామాజిక శాస్త్రవేత్తల అన్నప్పుడు మీరు ఈ కోణంలో కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి మనం 3 కోణాల్లో చూడాలి. ఏం చూడాలి? నిర్వహణను మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే 3 డైమెన్షన్లో చూడాలి. 3 డైమెన్షన్లో చూడాలి. చూడండి ఒకసారి. మొదటిది నిర్వహణ ఒక శాస్త్రంగా భావించాలి. రెండోది నిర్వహణ వ్యక్తుల సమూహంగా భావించాలి. నిర్వహణ ఒక ప్రక్రియ. చూడండి, నిర్వహణ ఒక శాస్త్రం అన్నాడు, ఇది ఒక సైంటిఫిక్ స్టడీ అన్నాడు, ఇది ఒక సైన్స్ అన్నాడు. ఎందుకన్నాడంటే నిర్వహణ అంటే మేనేజ్మెంట్కు ప్రిన్సిపల్స్ ఉంటాయి, మేనేజ్మెంట్కు కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని బై లాస్ ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ నిర్వహణకు కొన్ని శాస్త్రాలు, సిద్ధాంతాలు, రూల్స్, నియమాలు, నిబంధనలు ఉంటాయి. కాబట్టి ఇది ఒక శాస్త్రము, ఇది ఒక కళ. బాగా గుర్తుపెట్టుకోండి. వ్యవస్థను నిర్వహించడానికి దోహదపడే అనేక సూత్రాలు, సిద్ధాంతాలు, నియమాలు ఉంటాయి. కాబట్టి నిర్వహణ ఒక కళ, మరి ఒక శాస్త్రీయమైన అంశం. శాస్త్రీయమైన అంశం అంటే ఏమిటి అంటే నిరూపణకు వీలు ఉన్న దానిని శాస్త్రీయమైన అంశం అంటారు. మీకు తెలుసు, మూఢనమ్మకాలు నిరూపణకు వీలు లేనటువంటివి, కాబట్టి అవి అశాస్త్రీయం అంటారు. మరి ఇక్కడ చూస్తే కనుక బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ నిర్వహణ ఒక శాస్త్రం అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పడం జరిగింది. మరియు నిర్వహణ అనేటువంటిది వ్యక్తుల సమూహం, నిర్వహణ అనేటువంటిది వ్యక్తుల సమూహము లేదా ఒక వర్గము, ఒక సముదాయము అన్నది ఎవరంటే సామాజికవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు అని గుర్తుపెట్టుకోవాలి. మరి నిర్వహణ ఒక ప్రక్రియ, ఇది ఒక ప్రాసెస్, ఎప్పుడు జరుగుతూ ఉంటుంది, ఆగిపోదు, జరుగుతూ ఉంటుంది. వ్యవస్థ అనేటువంటిది ఒక వ్యక్తితో ఆగిపోదు, ఒక వ్యక్తి లేకపోయినా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది అని దాని యొక్క అర్థం మిత్రులారా. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. దట్ నిర్వచనాలు చూస్తే నిర్వహణ యొక్క నిర్వచనాలు చూడండి. ఎవరన్నారు అని అంటాడు. నిర్వచనాలు ట్రెండింగ్ టాపిక్, మీకు తెలుసు. దానికి అటు ఇటు మార్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని పదాలు అలాగే ఫిక్స్డ్గా ఉంటాయి. ఆ ఫిక్స్డ్ పట్టుకుంటే మన మార్క్ ఫిక్స్డ్. రైట్. ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియా ప్రకారం ఏం చెప్పబడింది నిర్వచనం నిర్వహణకు అంటే మానవ లక్షణాలను బాగా గుర్తుపెట్టుకోండి, సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి కావలసిన సరైన ప్రయత్నాలను, వాటికి ఉపయోగపడే పరికరాలను అనుసంధానం చేయడమే విద్యా నిర్వహణ మరియు పాలన అన్నాడు. అంటే ఇంతకు నిర్వహణకి ఇచ్చాడా నిర్వచనము, పాలనకి ఇచ్చాడు అంటే నిర్వహణకిస్తూ పాలనకిచ్చింది మన నిర్వచనం ఏది అంటే ఎడ్యుకేషనల్ ఎన్సైక్లోపీడియా. మనకు నష్టం లేదు, నిర్వచనం వాడేచి ఎవరన్నారు అంటాడు కామన్గా. అప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను, మీరు అలాగే గుర్తుపెట్టుకోండి. చూడొకసారి. మానవ లక్షణాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి కావాల్సిన సరైన ప్రయత్నాలు చేయాలి, డెవలప్మెంట్ కావాలంటే. మరియు అదేవిధంగా దానికి తగ్గ సామాగ్రి కావాలి, అనుసంధానం చేయడమే విద్యా నిర్వహణ పాలన అన్నది. చూడండి, సైకాలజీ అనే పదం ఉంది ఇక్కడ. సైక్లోపీడియా సైకాలజీ అంటేనే మీకు తెలుసు మనుషులను అధ్యయనం చేసే శాస్త్రం, మానవుని యొక్క మనసును అధ్యయనం చేసే శాస్త్రం. కాబట్టి సింపుల్గా ఏమీ తెలియకపోతే సైకాలజీ మానవులు అని గుర్తుపెట్టుకుంటారు. చూడండి, ఇక్కడ చూస్తే కార్టర్ వి గుడ్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్. కార్టర్ వి గుడ్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏం చెప్పిందయ్యా నిర్వహణ గురించి అంటే ఒకసారి చూడండి. నిర్ణీతమైన విధానాలను ఆధారంగా చేసుకొని విద్యా వ్యవస్థాపనలో వినియోగించే మెలకువలు, పద్ధతులే విద్యా నిర్వహణ. నిర్ణీతమైన విధానాలను ఆధారంగా చేసుకొని విద్యా వ్యవస్థాపనలో వినియోగించే మెలకువలు,
పద్ధతులే విద్యా నిర్వహణ. చూడండి ఇక్కడ కార్టర్ విలో చూడండి ఏం తెలియకపోతే విధానాలు, విద్యా వ్యవస్థాపన, వినియోగించే వి అనే పదాన్ని ఉపయోగించుకోండి. వి అంటే విద్య, వి అంటే వినియోగించుకోవడం, వి అంటే విధానము. ఒకటి పోయినా రెండు గుర్తుంటుంది, రెండు పోయినా ఒకటైనా గుర్తుంటుంది. కార్టర్ వి. ఆ విధానాలు కూడా ఎలాంటి విధానాలు అంటే మంచి విధానాలు. 2 సార్లు అంటే మీకే అది షార్ట్ కట్ అయిపోతుంది. నెక్స్ట్ రేబర్. విద్యా నిర్వహణ అంటే కేవలం రికార్డులు, భవనాలు, పాఠ్యాంశాలు, టైం టేబుల్, సిబ్బంది, సౌకర్యాలే కాదు. అయితే మనం విద్యార్థుల కోసం చేసే ప్రతి పని వైఖరిని తెలియజేయడం. మనం భవనం ఉంది, అన్నీ ఉన్నాయి, ఫెసిలిటీస్ కాదు. మనం విద్యార్థుల కోసం చేసే ప్రతి పని వైఖరి, మనం ఏ విధంగా ఆలోచన చేస్తున్నాం, ఎవరి డెవలప్మెంట్కు. వైఖరి అంటే అటిట్యూడ్, వైఖరి అంటే అభిప్రాయం. చూడండి మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాల్సి ఇంత సింపుల్గా ఉంది. చూడండి రికార్డులు, భవనాలు, పాఠ్యాంశాలు, టైం టేబుల్. రా అంటే రికార్డులు, బా అంటే భవనాలు, బా అంటే బిల్డింగ్. రా అంటే రికార్డులు, బా అంటే భవనాలు. చూడండి ఇక్కడ నిర్వహణ శాస్త్రాన్ని వివిధ దృక్పథాల్లో చూడడం వల్ల వివిధ అంశాల ప్రాధాన్యతల ఆధారంగా వివిధ కోణాల్లో ఉంటాయి. మనం ఏ దృష్టితో చూస్తున్నాం, నిర్వహణను ఏ కోణంలో చూస్తున్నాం అనే దాన్ని బట్టి నిర్వహణ ఉంటుంది. చూడండి మనం నిర్వహణ అనేటువంటి అంశాన్ని ఎలా చూస్తున్నాం అంటే ప్రొడక్టివిటీ ఆధారంగా చూస్తున్నాం. నాకు రిజల్ట్ కావాలి, రీజన్స్ కాదు. నాకు ప్రాసెస్ కాదు, నాకు రిజల్ట్ కావాలి. రిజల్ట్ ఆధారంగా చూస్తే కనుక, ఒక సంస్థ రిజల్ట్ ఆధారంగా చూస్తే, నువ్వు ఎంత పని చేసావో నాకు చెప్పకు, ఎంత కష్టపడ్డావో నాకు చెప్పకు, ఎంత పని పూర్తయిందో చెప్పు అంటారు సైకాలజిస్టులు. అంటే ఎవరికి నీ యొక్క రిజల్ట్, నీ యొక్క రీజన్స్, నీ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. రిజల్ట్ వచ్చిందా రాలేదా, జాబ్ వచ్చిందా రాలేదా, అది మాత్రమే చెప్పు అంటారు. అయితే ఉత్పాదన లేక సమర్థత ఆధారంగా, ప్రొడక్షన్ ఆర్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్. చూడండి ఉత్పాదన లేక సమర్థత ఆధారంగానే ఇంగ్లీష్లో ప్రొడక్షన్ ఆర్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్లో ఎలా ఆలోచించాలి నిర్వహణ అంటే, మనం ఏమి చేయాలనుకుంటున్నామో ముందుగానే తెలుసుకొని అందుకు తగ్గట్టుగా ఆ పనిని పొదుపుగా చక్కగా చేసేటట్టు చూడగలిగే నిర్వహణ. దీని గురించి సమర్థిస్తూ ఫ్రెడరిక్ డబ్ల్యూ టేలర్ 1911లో ఎంత బాగా ఉంది నిర్వచనం. వీరు ఇచ్చిన నిర్వచనం దేన్ని ఆధారంగా ఇచ్చారు అంటే ప్రొడక్షన్ ఆర్ ఎఫిషియన్సీ ఓరియంటెడ్ ఆధారంగా ఇచ్చాడు నిర్వహణ. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫ్రెడరిక్ డబ్ల్యూ అంటే డబ్బులు. ఆ డబ్బుల్ని పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా చూడండి బాగా గుర్తుపెట్టుకోవాలి. నిర్ణయాల ఆధారంగా, ఎందుకంటే నిర్వహణలో నిర్ణయం అనేటువంటి చాలా కీలకమైనటువంటి అంశం. నిర్ణయం తప్పు తీసుకుంటే మనం అదో పాతాళానికి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్ణయాల ఆధారంగా మనం మేనేజ్మెంట్ తీసుకుంటాం. అయితే దీనికి సంబంధించి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తులు చూడండి ఇక్కడ స్టాన్లీ వాన్సు. చూస్తే నిర్వహణ అంటే నిర్ణయాలు తీసుకోవడం అనే దృక్పథం ఉన్న వ్యక్తులు నిర్ణయాధార నిర్వచనాలు ఇచ్చారు. దాంట్లో మొదటి వ్యక్తి, దాంట్లో ప్రముఖమైన వ్యక్తి స్టాన్లీ వాన్సు. రైట్. ముందుగా నిర్ణయించిన గమ్యాలను నెరవేర్చే ఉద్దేశంతో మానవ కృత్యాల పట్ల నిర్ణయాలను, నియంత్రణను కొనసాగించే ప్రక్రియే మనకు నిర్వహణ. ఇక్కడ చూస్తే నిర్ణయాలు మరియు నియంత్రణ, స్టాన్లీ వాన్సు అనే వ్యక్తి అనగానే నిర్ణయాలు, నియంత్రణ, అది కూడా ఏంటంటే ముందుగా నిర్ణయించిన గమ్యాలను నెరవేర్చే ఉద్దేశంతో. ఇక్కడ స్టాన్లీ వాన్సు వన్ అని గుర్తుపెట్టుకోండి. ముందుగా నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో, ఏ ఉద్యోగం లేదు, ముందుగా ప్రిపరేషన్ ఎవరు మొదలు పెడతారో, ఆలోచిస్తుంటే ఆలోచనలే, ఆ కోర్సు తీసుకుందామా, ఇతను తీసుకుందామా, అతను తీసుకుందామా, ఈ బుక్ బాగుందా, ఆ బుక్ బాగుందా. బుక్ అంటూ ఉండదండి పెద్ద పెద్ద ఉద్యోగాలకు, మీరు బుక్ అయిపోతారు. ముందుగా నిర్ణయించబడిన గమ్యాలను నెరవేర్చే ఉద్దేశంతో మానవ కృత్యాల పట్ల నిర్ణయాలను, నియంత్రణ కొనసాగి స్టాన్లీ వాన్స్
వాన్స్ వన్ వాన్ వాన్ వన్ వన్ అంటే ముందుగా నిర్ణయాలు తీసుకోండి. మానవ సంబంధాల ఆధారంగా, ఎందుకంటే నిర్వహణలో మెయిన్గా మేనేజ్మెంట్ అంటేనే మేనేజ్ చేయడం. మేనేజ్మెంట్ అంటే ఒక సంస్థ యాజమాన్యము, ఒక సంస్థను పట్టించుకునే వ్యక్తుల సముదాయము, పనిచేసే వ్యక్తుల సముదాయము. అందుకే మన జాబ్ రాకపోయినా ఏదైనా ఫీజులు వసూలు చేసినా అక్కడ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు అంటారు. ఆర్గనైజేషన్ బాగాలేదు అనరు, మేనేజ్మెంట్ బాగాలేదు. ఒక ఫంక్షన్లో భోజనం అయిపోయింది, సరిగా మేనేజ్మెంట్ చేయలేదు అంటారు, సరిగా యాజమాన్యం లేదు అంటారు. ఇక్కడ చూస్తే మానవ సంబంధాలు చాలా కీలకం. ఎందుకంటే అందరి మధ్య సమన్వయం ఉంటేనే ఆ నిర్వహణ, ఆ మేనేజ్మెంట్ అనేటువంటి పర్ఫెక్ట్. అయితే మానవ సంబంధాల ఆధారంగా హ్యూమన్ రిలేషన్ ఓరియంటెడ్గా నిర్వహణ అంటే ఏమిటి చూడండి. ఒకసారి ఒక వ్యవస్థలో ఉన్న వివిధ వ్యక్తుల మధ్య సమన్వయం తేగలిదే నిర్వహణ. కోఆర్డినేషన్, అందరినీ కలుపుకోలుగా నిర్ణయం తీసుకోవడం, పనిలో భాగస్వాములు చేయడమే నిర్వహణ. అయితే కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. లారెన్స్ ఏ ఎప్లీ రైట్. ఇతర వ్యక్తుల ప్రయత్నాల ద్వారా ఫలితాలను పొందగలిగేదే నిర్వహణ. ఏంటి దీని యొక్క అర్థం? బ్లైండ్గానైనా గుర్తుపెట్టుకోండి, లేదా అర్థం చేసుకోనైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఫైనల్గా గుర్తుపట్టడమే మన కాన్సెప్ట్. పరీక్షలో ప్రశ్నలను గుర్తుపడితేనే కదా మిమ్మల్ని సమాజం గుర్తుపట్టేది. అయితే లారెన్స్ ఏ ఎప్లీ ఇతర వ్యక్తుల ప్రయత్నాల ద్వారా, మనం కాదు, పని చేయించి వారి ద్వారా మన ఫలితాలను చూడండి. లేబర్ అంటే పని చేసేవాడు, లీడర్ అంటే పని చేయించేవాడు, నాయకుడు పని చేసేవాడు, శ్రామికుడు. ఇక్కడ కూడా అంతే. ఇతర వ్యక్తుల ప్రయత్నాలు వారు ప్రయత్నం చేస్తారు, మన సంస్థకు మంచి పేరు వస్తుంది. నీ యొక్క పని చేయించడం, ఇతర వ్యక్తుల ప్రయత్నాల ద్వారా ఫలితాలను చూడండి సరే. లారెన్స్ ఏ ఎప్లీ ఏం తెలియకపోతే లారెన్స్ డాన్సర్, ఇతర వ్యక్తులను డాన్స్ చేయిస్తాడు, ఇతర వ్యక్తులను ప్రయత్నం చేపిస్తాడు. అతను చేసి చూపిస్తే ఇతర వాళ్ళు చేయమంటాడు, ఈయన చెప్తే వాళ్ళు చేస్తారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నారు అని ఎవరు అడగరండి. ఎందుకు గుర్తుపట్టలేదు, ఎందుకు తప్పుపోయింది అంటారు. రైట్. కూనట్ జు వ్యవస్థీకరించబడ్డ నియత సమూహాల వ్యక్తుల ద్వారా పనులను సాధించే కలే నిర్వహణ. నియత సమూహాలు అంటే నియత సమూహం, అనియత సమూహం. అనియతకు తేడా ఏంటంటే రెగ్యులర్గా వచ్చి పనిచేసే వాళ్ళు నియత, గెస్ట్ ఫ్యాకల్టీ లాగా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అనియతకు టైమింగ్స్ ఉండదు. నియతకు ఒక సంస్థలో ఉద్యోగులకు టైమింగ్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. నియత. సో కూనట్ వ్యవస్థీకరించబడ్డ నియత సమూహ వ్యక్తుల ద్వారా పనులను సాధించే కళ కూనట్ జు రైట్. విధుల ఆధారంగా కూడా మనము ఈ విధంగా నిర్వచనాలు ఎవరు వెళ్ళారు. విధుల ఆధారంగా కూడా మనం నిర్వహణ అంటే మొత్తం ఏ విధంగా మనము ఈ యొక్క నిర్వహణను విడగొట్టవచ్చు అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. మరి పాఠశాల నిర్వహణ యొక్క పరిధి ఏమిటి చూడండి. పరిధి ఏమిటి? పరిధి అంటే ఏమిటి? స్కోప్ అంటే ఏమిటి? ప్రతి ఒక్క ఎంప్లాయీకి ప్రవర్తన నియమావళి ఉంటుంది. అతని పరిధి దాటి ఒక పోలీస్ స్టేషన్కి కొంత పరిధి ఉంటుంది, ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి పరిధి ఉంటుంది. ఏదైనా ఒక లిమిట్, భాషకు లిమిట్ ఉంటుంది, మాటలకు, కామెడీకి, తినడానికి, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. బాగా లిమిట్ ఉంటుంది. ఇక్కడ పరిధి చూడండి. విద్యా దశలను బట్టి విద్యా నిర్వహణ పరిధి. విద్యా దశలను బట్టి. ఇంతకు విద్యా దశలు అంటే ఏమిటి అంటే ప్రాథమిక స్థాయి, పూర్వ ప్రాథమిక స్థాయి, అదేవిధంగా మాధ్యమిక స్థాయి, ఉన్నత స్థాయి, యూనివర్సిటీ స్థాయి. ఆ విధంగా దానికి ఒక పరిధి ఉంటుంది. ఏ పరిధి ఆ పరిధి దాటకుండా వెళ్తుంది. ఈ నిర్వహణ పాఠశాల స్థాయి అంటే పాఠశాల స్థాయి వరకే ఉంటుంది. అంటే ఇక్కడ దశలను బట్టి విద్యా నిర్వహణ. విద్యను అందించే విధానాన్ని బట్టి నియత విద్యలో అందిస్తున్న వారు అనియత విద్యకు వెళ్ళరు, అనియత విద్య అందిస్తున్న వారు నియత విద్యకు వెళ్ళరు. అనియత నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, నియత ఫార్మల్ ఎడ్యుకేషన్. దాన్ని బట్టి కూడా పరిధి ఉంటుంది. మీరు ఏ పరిధి
మీరు నియత విద్య, రెగ్యులర్ పాఠశాలలో ఉపాధ్యాయులు అంటే మీరు అనియత విద్యకు సంబంధం లేదు, అంటే మీరు చేసే పని పరిధి ఇది అని చెప్పడమే నా కాన్సెప్ట్. నెక్స్ట్ విద్యా స్థాయిలను బట్టి, విద్యా స్థాయిలు అంటే సెంట్రల్ గవర్నమెంటా, స్టేట్ గవర్నమెంటా, స్థానిక సంస్థల, ఇది కూడా టాపిక్ ఉంది. కేంద్ర ప్రభుత్వ స్థాయి, రాష్ట్ర ప్రభుత్వ స్థాయి, జిల్లా స్థాయి, స్థానిక సంస్థల స్థాయి, దాన్ని బట్టి కూడా పరిధి నిర్వహించబడి ఉంటుంది దీన్ని. మరియు విద్యా ప్రాధాన్యత బట్టి, విద్యా ప్రాధాన్యత అంటే నువ్వు చదివేది ఏది, డిగ్రీ, సాధారణ డిగ్రీయా, ఇంజనీరింగ్ డిగ్రీయా, వ్యవసాయమా, ఆర్కిటెక్చరా, ఆర్కియాలజీ, దాన్ని బట్టి నీ యొక్క పరిధి ఉంటుంది. మరియు అదేవిధంగా సాధారణ విద్యనా, సాంకేతిక విద్యన, రైట్, సంస్థ యాజమాన్యాన్ని బట్టి, సంస్థ యాజమాన్యాన్ని బట్టి నిర్వహణకు కూడా పరిధి ఉంటుంది. ఇది మాది ప్రైవేట్ స్కూల్, మాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇది మాది గవర్నమెంట్ స్కూల్, మాది ఎయిడెడ్ స్కూల్, దీన్ని బట్టి కూడా మేనేజ్మెంట్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. విద్యా వ్యవస్థలోని అంశాలను బట్టి, విద్యా వ్యవస్థలోని అంశాలను బట్టి, విద్యా వ్యవస్థలో అంశాలు ఏముంటాయంటే విద్యా విధానాలు మరియు ప్రణాళికలు, పాఠ్య ప్రణాళికలు. విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక అంటే వేరే. పాఠ్య ప్రణాళిక అంటే సిలబస్, మరి విద్యా ప్రణాళిక అంటే కరికులం. విషయ ప్రణాళిక అది ఉపాధ్యాయునికి సంబంధించింది, పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయునికి సంబంధించింది, విద్యా ప్రణాళిక ప్రధానోపాధ్యాయునికి సంబంధించింది, పాఠ్యేతర అంశాలు రెండు కలయిక. మరియు అదేవిధంగా పాఠ్య పుస్తకాల రచన మరియు వాటి ప్రచురణ, పరీక్షలు, సిబ్బంది నిర్వహణ, ఆర్థిక నిర్వహణ, ప్రతిదానికి పరిధి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియటే చూసుకోవాలి, పరీక్షలకు పరిధి ఉంటుంది, పరీక్షల విభాగం ఉంటుంది. మరియు మానవ సంబంధాల వ్యవహారాన్ని బట్టి కూడా ఈ యొక్క పరిధి అనేటువంటి డిసైడ్ అయిపోతుంది. మరి విద్యా నిర్వహణ లక్షణాలు తీసుకుంటే, విద్యా నిర్వహణ వ్యవస్థీకరించబడిన కృత్యాల ప్రక్రియ. ఇంతకు వ్యవస్థీకరించబడిన కృత్యాల ప్రక్రియ అంటే ఏమిటి? వ్యవస్థీకరించబడిన కృత్యాల ప్రక్రియ అంటే ముందుగా నిర్ణయించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా మరియు క్రమ పద్ధతిగా నిర్వహించడమే చర్యల సమాహారం. ఇక్కడ చూస్తే వ్యవస్థీకరించబడినట్టే నిర్ణయించబడినటువంటి లక్ష్యాలను సాధించేందుకు వీలుగా ప్రణాళికాబద్ధంగా క్రమ పద్ధతిగా నిర్వహించే చర్యల సమాహారం. ఇది నిర్వహణ ఆశయాలను, లక్ష్యాలను నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది అంటే డైరెక్షన్ ఇస్తుంది. ఏం ఆశయాలు ఉండాలి, మీ స్కూల్ ఏమిటి, మీ పరిధి, ప్రాథమిక పాఠశాల, దాని నిర్వహణ ఎలా ఉండాలి, మరి మానవ సంబంధాలు ఎలా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగా బలవంతుడు కాదు, వ్యక్తి సమూహంలో బలవంతుడు. వ్యక్తిగా బలవంతుడు కాదు, సమూహంలో బలవంతుడు. కాబట్టి మానవ సంబంధాలు ఎలా ఉండాలో తెలియజేస్తుంది. మరియు వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఉన్న వనరులను ఎలా ఉపయోగించుకోవాలి, ఏ వనరులు ఉపయోగించుకొని మనం డెవలప్ కావాలి. మరియు విధానాల నిర్ణయం అంటే పాలసీ మేకింగ్ ఎలా చేయాలో కూడా తెలుపుతుంది. మరియు గతిశీలత, సరళ స్వభావం ఉంటుంది దేనికి అంటే మన నిర్వహణకు. గతిశీలత అంటే మారడానికి వీలుగా ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు విద్యలో నూతన విధానాలు, నూతన పోకడలు, ట్రెండ్స్ వస్తుంటాయి. దానికి తగ్గట్టుగా మారే స్వభావాన్ని కలిగి ఉండాలి. ఫిక్స్డ్ కాకుండా డైనమిక్గా ఉండాలి. మరియు సరళ రూల్స్ అనేటువంటిది మనం పెట్టుకునేవి, రూల్స్ ఫర్ ఫూల్స్ అంటారు. కాబట్టి అవి కూడా వెసులుబాటు ఉండాలి ఖచ్చితంగా. మరియు బహుముఖాలు గల బహుశాస్త్రాల సముదాయం ఇది. అవును, దీంట్లో అనేక సిద్ధాంతాలు ఉంటాయి, సూత్రాలు ఉంటాయి. కాబట్టే ఇంతకుముందు దీన్ని కళ లేక శాస్త్రము అన్నాం. మరి ధ్యేయాలు, లక్ష్యాలు, విధులు అనేటువంటి టాపిక్ చూడండి. ఇక్కడ గ్రహాం బాల్ఫర్ అనే వ్యక్తి, గ్రహాం బాల్ఫర్ రైట్. చూస్తే నిర్వహణ ఉద్దేశం సరైన వ్యక్తులకు సరైన విద్యను సరైన ఉపాధ్యాయుల ద్వారా పొందడం. గ్రహాం బాల్ఫర్ ఫైనల్గా ఆయన ఏమన్నాడు చూడండి. ఇక్కడ సరైన అనే పదం ఉపయోగించాడు. సరైన, గ్రాహం బాల్ఫర్ అనగానే మీరు ఏం గుర్తు రావాలి? సరైన గ్రాహం బాల్ఫర్ రైట్. ధ్యేయాలు అంటే అంతిమంగా మనం సాధించబోయేది ఏమిటి, నిర్వహణ యొక్క ముఖ్య ధ్యేయం ఏమిటి, నిర్వహణ అవసరం ఏమిటి, ధ్యేయం ఏమిటి అనేటువంటి విషయాలు. విద్యా లక్ష్యాల సాధనకు ప్రణాళికలు తయారు చేయడం. గుడ్ ప్లాన్ ఈస్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్, మీకు తెలుసు. అయితే లక్ష్య సాధనకు
వివిధ దశల్లో ఆర్థిక, భౌతిక, మానవ వనరులను నిర్ధారించి నెలకొల్పడం. మరి ఏది కావాలన్నా వనరులు కావాలి, వ్యక్తులు కావాలి, మానవ వనరులు కావాలి, డబ్బు కావాలి. కాబట్టి వాటిని వనరులను నిర్ధారించి వెతికి పెట్టి మరియు వాటిని నెలకొల్పడం అంటే ఉపయోగించడం, మరియు విద్యా కార్యక్రమాలను పర్యవేక్షించడం మరియు సమీక్షించడం, చూడడం ఎంతవరకు జరుగుతుందో చూడడం మరియు సమీక్షించడం, ఎందుకు జరగలేదో కూడా తెలుసుకోవడం, జరగకపోవడానికి గల కారణాలు ఏమిటి తెలుసుకోవడాన్ని సమీక్ష, రివ్యూ అంటారు. మరియు ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయడం. మళ్ళీ లక్ష్యాలు విడిగా ఇచ్చాడు. ఇక్కడ దీని యొక్క లక్ష్యం ఏంటంటే సమాజ భవిష్యత్ భద్రత, నిర్వహణ కరెక్ట్గా ఉంటే చుట్టూ ఉన్న సమాజము, ఆ యొక్క సంస్థ ద్వారా సమాజం యొక్క భద్రత ఉంటుంది, సమాజం ఉపయోగపడుతుంది, బాగుపడుతుంది అనే మీనింగ్. జాతీయ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన విద్యా అవకాశాలను, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్ఈపి 2020 ఉంది, ఎన్సిఎఫ్ 2005 ఉంది, ఎన్సిఎఫ్ టీఈ ఉంది, ఎన్సిఎఫ్ ఎస్సీ ఉంది. వీటి యొక్క లక్ష్యాలను సాధించడానికి కావాల్సినటువంటి అవకాశాలను కల్పించడం, మరియు అదేవిధంగా మూర్తిమత్వాన్ని విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడం. మూర్తిమత్వం అంటే పర్సనాలిటీ, డిసిప్లిన్ రెండు పెంచడం, మరియు అదేవిధంగా సమాజ విలువలను, సాంప్రదాయాలను పరిరక్షించడం. ఎందుకంటే మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే పుస్తకాల్లో అవే సిలబస్ ఉంటాయి. మరి సమాజం యొక్క విలువలను సమానత్వం నుంచి మొదలుకొని రాజ్యాంగంలో విద్యకు సంబంధించిన, మహిళలకు సంబంధించిన, శిశువులకు సంబంధించిన, బాల కార్మికులకు సంబంధించిన వాటిని ఉపయోగించుకోవడం, మరియు సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలను కాపాడడం, మరి అదేవిధంగా సమాన అవకాశాలను కల్పించే చర్యలు చేపట్టడం, అందరికీ అవకాశాలు, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ కల్పించే అవకాశాన్ని నెలకొల్పడం, మరియు భారత రాష్ట్ర విధాన నిర్ణయాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవడం. ఫైనల్గా భారతదేశ రాష్ట్ర నిర్ణయాలకు లోబడి, విధానాలకు లోబడి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది నిర్వహణ పరిధి దాటదు. విద్యాకు చట్టం ప్రకారం ఏదైతే చెప్పిందో అదే తీసుకోవాలి తప్ప వేరే తీసుకోవడానికి రాదు. విద్యార్థుల సమాజ అవసరాలకు అనుగుణమైన, సమాజానికి అవసరమైన విద్య నాకు వచ్చింది చెప్పడం కాదు, మీకు అవసరమున్న చెప్పడం నా యొక్క ఉద్దేశం. అదేవిధంగా విద్యార్థులకు కూడా ఏమి అవసరమో తెలుసుకొని విద్యనివ్వడం, కరెక్ట్ మేనేజ్మెంట్ చేసే పని అదే. మరియు నిరక్షరాస్యత నిర్మూలన, ప్రజాస్వామ్య విద్యాపాలన. ప్రజాస్వామ్య విద్యాపాలన అంటే నిర్వహణ చేసే వ్యక్తులు అందరికీ అవకాశాలు ఇస్తే, అందరికీ సమాన అవకాశాలు పని చేయడానికి, పని చేయించడానికి అవకాశాలు ఇస్తే దాన్ని ప్రజాస్వామ్యం. మరి పాలన అన్నాడు, కొన్ని సందర్భాల్లో నిర్వహణ, పాలన ఒకే విధంగా ఉపయోగిస్తాడని మనం ముందుగానే చర్చించుకున్నాం. మరియు పాఠశాల నిర్వహణలో ముఖ్యంగా 5 అంశాలు గమనించాలి. ఒకటి ప్లానింగ్, నెక్స్ట్ వ్యవస్థాపన అంటే ఏమిటి? వ్యవస్థాపన అంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని మనుగడలోకి తీసుకురావడం, పని చేయట్లోకి తీసుకురావడం, పని చేయించడం. దాంతో అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాం, అది ఆచరణలోకి తీసుకురావడం. ఒక టీ స్టాల్ ఓపెన్ చేశాం, ఓపెన్ చేయడం కాదు, అది రోజు ఫంక్షనింగ్లో ఉంటే దాన్ని వ్యవస్థాపన అంటారు. ఆర్గనైజేషన్ వేరే, ఆర్గనైజింగ్ వేరే. మరి దిశా నిర్దేశం, డైరెక్షన్ ఇవ్వడం, మరియు సమన్వయం, అన్ని శాఖల మధ్య, అందరి వ్యక్తుల మధ్య కోఆర్డినేషన్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరి మూల్యాంకనం, ఎప్పటికప్పుడు ప్రగతిని, ఈ 5 అంశాలు అనేటువంటిది ఇంపార్టెంట్. ప్రణాళిక, వ్యవస్థాపన, దిశా నిర్దేశికత, మరి సమన్వయం, మరి మూల్యాంకనం దేని యొక్క అంశాలు. మరి విద్యా నిర్వహణ సూత్రాలు తీసుకుంటే, ప్రిన్సిపల్స్ తీసుకుంటే చూడండి ఒకసారి. బాధ్యతలను పంచుకునే సూత్రం, బాధ్యత అందరూ పంచుకోవాలి, సంతోషాన్ని కాదు, బాధను కూడా పంచుకోవాలి, బాధ్యతలను కూడా పంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఇంతకుముందు, సమాజవేత్తలు నిర్వహణ అంటే వ్యక్తుల సముదాయం లేదా వర్గం అన్నారు, అందరూ కూడా పంచుకుంటేనే ఇక డెవలప్ అవుతుంది. మరి స్వేచ్ఛా సూత్రం, స్వేచ్ఛ అంటే క్రమశిక్షణ, అందరికీ స్వేచ్ఛ, అందరూ తమ నిర్ణయాలు చెప్పగలిగే లేక కొత్త ఆలోచనలను ఆచరించగలే స్వేచ్ఛ ఇవ్వాలి. న్యాయం, సమన్యాయం, అందరికీ సమాన న్యాయం కల్పించాలి. పనిచేసే వ్యక్తులకు కానీ క్యాస్ట్ను బట్టి కానీ హోదాను బట్టి కానీ కాకుండా అందరికీ అవకాశాలు మన నిర్వహణలో ఇవ్వాలి. మరియు వ్యక్తిగత సామర్థ్యాలను అంటే వైయక్తిక సామర్థ్యాలను గుర్తించే సూత్రం. ఒక్కొక్క వ్యక్తికి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఒక ఫంక్షన్ చేసినా, ఒక ఫేర్వెల్ పార్టీ చేసినా, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేసినా కొందరికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్ను గుర్తుపట్టి ఆ వ్యక్తికి అప్పచెప్పాలి, అదే నిర్వహణ. మరియు ప్రణాళిక సూత్రం, ఖచ్చితంగా గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్ అన్నాం. చక్కటి ప్రణాళిక అనేటువంటిది భవిష్యత్తును ఇప్పుడే చూపిస్తుంది కాగితం పైన. కాబట్టి ప్రణాళిక లేకుండా మనం ముందుకెళ్ళకూడదు. సరళత అంటే
ఉన్నటువంటి రూల్స్ను మార్చుకునే వెసులుబాటు ఉండాలి. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫాలో ఆల్, రూల్ ప్రకారమే మాట్లాడతాను, ముక్కు సూటిగా వెళ్తాను అనేటువంటి మాటలు కాకుండా అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించాలి. మరియు ప్రగతిశీల సూత్రం. ప్రగతిశీల అంటే ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ప్రగతిశీల సూత్రం. అందుకే దానికి తగ్గ చదువు, దానికి తగ్గ క్వాలిఫికేషన్స్ ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి. అందరితో ఆగిపోకూడదు. ప్రగతిశీల సూత్రం. రైట్. మానవ సంబంధాల సూత్రం. మానవ సంబంధాలే చాలా ఆర్థిక సంబంధాలని, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలే అని చెప్పాడు ఒక మనకు ఫైనాన్షియల్ ఎవరంటే ఆర్థిక శాస్త్రవేత్త. కానీ ఇక్కడ చూడండి మానవ సంబంధాలు అనేవి చాలా పకడ్బందీగా. మరి దీంట్లో చూడండి ఎల్టన్ మేయే, ఈయన చాలా ఫేమస్. ఈయన ఒక మానవతావాది. మీరు అందరూ కూడా మాస్లో అనుకుంటారు, రాల్ఫ్ లింటర్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఎల్టన్ మేయే చూడండి మంచి పాయింట్ ఇచ్చాడు. పుస్తకాలు మంచి పాయింట్ ఇచ్చాడు. ఎల్టన్ మేయే మానవ సంబంధాల సిద్ధాంతం, హ్యూమన్ రిలేషన్స్ థియరీ, దీనిని మానవతావాద లేదా ప్రవర్తన దృక్పథానికి పునాదిగా భావిస్తారు. దీన్ని మానవ సంబంధాల సిద్ధాంతాన్ని. అయితే ఇక్కడెందుకు వచ్చింది? ఇక్కడ ఎల్టన్ మేయే నిర్వహించినటువంటి ప్రయోగాలు చూడండి. ఆ ప్రయోగాల పేరు హాథోర్న్ ప్రయోగాలు. ఉద్యోగుల ఉత్పాదకత కేవలం జీతం, భౌతిక సౌకర్యాలపై మాత్రమే ఆధారపడదు, వారికి సామాజిక సంబంధాలు మరియు గుర్తింపు మరియు నాయకత్వం, సంభాషణ, సమూహ భావన, మానసిక సంతృప్తి వంటి అంశాలపై కూడా ఆధారపడుతుంది. మీరేమనుకుంటారంటే అతనికి ఒక ఆఫీసు, చైరు, అటెండర్సు, వెహికల్ ఇస్తే, జీతం ఇస్తే సంతృప్తి అనుకుంటారు. కాదు, అతనికి గుర్తింపు కావాలి, అతనికి నాయకత్వం కావాలి, అతనికి ఏం కావాలి? మానవ సంబంధాలు కావాలి, సమూహంలో సభ్యుడు అనే భావన కావాలి. వాటిపైన అతని యొక్క సంతృప్తి ఆధారపడి ఉంటుందని ఇతని యొక్క హాథోర్న్ ప్రయోగాలు తెలియజేశాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేనేజ్మెంట్లో. మరియు దాంతోపాటుగా మానవ సంబంధాల సూత్రంతో పాటుగా సామర్థ్యము మరియు విలువలను కాపాడే సూత్రం. సామర్థ్యాన్ని పెంచడం, సామర్థ్యాన్ని తగ్గట్టుగా ఉపయోగించడం, మరి విలువలను పక్కకి పెట్టి మనం మేనేజ్మెంట్ చేయరాదు. మరియు నాయకత్వ సూత్రం, చక్కటి నాయకత్వం. మీకు చెప్పాను ఇంతకుముందే, లీడర్ అంటే తాను ముందుండి నడిపించేవాడే నాయకుడు. ప్రశంసా సూత్రం, ఖచ్చితంగా ప్రశంసించాలి, వెరీ గుడ్ అనాలి, కీప్ ఇట్ అప్ అనాలి, శబాష్ అనాలి. అంటే అప్పుడు పని చేసేవాడు కూడా పనిచేస్తాడు, పని చేయని వాడు కూడా పనిచేస్తాడు. నిర్ణాయక సూత్రం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి. మరియు పరిశోధన అధ్యయన సూత్రం, ఎప్పటికప్పుడు మనం పరిశోధన చేస్తూనే ఉండాలి. మరియు విద్యా నిర్వహణ ప్రయోజనాలు ఏమిటంటే విద్యా నిర్వహణ లక్ష్యాలను నిర్ణయించడం మరియు దానికి తగ్గ పద్ధతులను కూడా సూచించడం. మరియు ఎప్పుడు నూతన ఒరవడిని రూపొందిస్తూ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. కొత్త ఒరవడికి రూపొందిస్తూ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుంది. మరియు సంస్థలో పనిచేసే వ్యక్తులందరినీ సమానంగా చూస్తూ ప్రజాస్వామ్య రీతిలో సాగేలా విద్యా నిర్వహణ చేస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్న పాయింట్లన్నీ రిపీట్. విద్యా నిర్వహణ నిరంతరం సంస్థలో పనిచేసే వారిని భయభక్తులతో కాకుండా ఒప్పించే శక్తిని ఉపయోగించి వారు పనిచేసేలా చూస్తుంది. వారిని ఒప్పించింది, చేయాలి, నువ్వు చేయగలుగుతావు అని వాళ్ళంతకు వాళ్ళే చేసేటట్టు ఒప్పించడం దాని యొక్క కాన్సెప్ట్. సంస్థలో పనిచేసే వారి శక్తి సామర్థ్యాలను సరిగా అంచనా వేసి విద్యా నిర్వహణ వాటిని సరైన సమయంలో ఉపయోగిస్తూ మరింత అభివృద్ధి పరుస్తుంది. వ్యక్తుల యొక్క సామర్థ్యాలను అంచివేసి ఏ వ్యక్తి, అందుకే క్రికెట్లో కూడా ఈయన ఫీల్డింగ్ చేయగలడు, ఈయన బౌలింగ్ చేయగలడు, ఈయన బ్యాట్స్మెన్, ఇలా ఈ విధంగా విడగొడతాం. ఇందుకు సామర్థ్యాలకు తగ్గట్టుగా మనం బౌలింగ్ ఇవ్వడం, బ్యాటింగ్ ఇవ్వడం, లాస్ట్లో ఇవ్వడం, ఫస్ట్లో ఇవ్వడం, సామర్థ్యానికి తగ్గట్టుగా ఉపయోగిస్తున్నాం కాబట్టే సక్సెస్ అవుతున్నాం. మరియు విద్యా నిర్వహణ సంస్థలో పనిచేసే వారి మధ్య అర్థవంతమైన మానవ సంబంధం ఏర్పడుతుంది. మొత్తం మీద అంతా కూడా కాన్సెప్ట్ చూస్తే ఈజీగా, ఇంట్రెస్టింగ్గా నిర్వహణ అంటే మేనేజ్మెంట్. మరి నిర్వహణ బాగా అర్థం కావాలంటే కొంచెం పాలన కూడా తెలిసి ఉండాలి.